నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. బఠానీలు టాంజానియా నుండి 2 లక్షల బస్తాలు, ఆస్ట్రేలియా నుండి 1 లక్ష బస్తాల దిగుమతి లక్ష్యం ప్రభుత్వం నిర్ధారించింది. తద్వారా దేశంలో సరఫరా సంతృప్తికరంగా ఉండగలదు. దేశీయ సరఫరా పెంపొందించేందుకు గత ఏడాది డిసెంబర్ నుండి ఇప్పటివరకు దాదాపు 23 లక్ష టన్నులు పచ్చ బఠానీలు దిగుమతి అయ్యాయి. దేశంలో వినియోగదారుల స్థితిగతులు పెరగడంతో పాటు జనాభా కూడా వృద్ధి చెందుతున్నందున పప్పు గింజలకు డిమాండ్ ఇనుమడుస్తోంది. తద్వారా దేశంలో ప్రభుత్వం తొలిసారి తమిళనాడు, బీహార్, ఝార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలలో 1,500 హెక్టార్లలో అపరాలు, కందులు, సిరిసెనగ సేద్యం చేపట్టేందుకు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నది. గత వారం ఎన్సీడెక్స్ వద్ద సోమవారం బఠానీల నవంబర్ వాయిదా 3,650తో ప్రారంభమైన తర్వాత గురువారం నాటికి 74 వృద్ధి చెంది 3,725 వద్ద ముగిసింది. ఉత్తరప్రదేశ్లోని మహోబాలో 1,500 నుండి 1,600 బస్తాల సరుకు రాబడిపై 3,400 నుండి 3,500. ఆకుపచ్చ బఠానీలు 10,000 నుండి 14,500 కొమ్మ. లలిత్పూర్లో 700 నుండి 800 బస్తాలు, తెల్ల బఠానీలు 3,100 నుండి 3,350. ఆకుపచ్చ బఠానీలు 10,000 నుండి 13,500 కొమ్మ. ఝాన్సీ, ఉరేలో 3,200 నుండి 3,250. మధ్యప్రదేశ్లోని దమో 400 నుండి 500 బస్తాలు, 3,400 నుండి 3,475. జబల్పూర్, బినాలో 3,000 నుండి 3,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.